మహారాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు షాక్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ముస్లింలకు కల్పిస్తున్న 5% రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిం సామాజిక వర్గానికి కల్పించిన 5% రిజర్వేషన్లు ఉపసంహరించుకుంటూ జీవోను జారీ చేసింది. 2014 నాటి పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రస్తుత న్యాయపరమైన పరిస్థితుల్లో గత కోర్టు తీర్పుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా మరాఠాలకు 16%, ముస్లింలకు 5% రిజర్వేషన్లు ప్రకటించింది. ఇందులో భాగంగా 50 ముస్లిం ఉపకులాలను స్పెషల్ బ్యాక్వర్డ్ కేటగిరీ ఏ కింద చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ అంశంపై న్యాయపరమైన చిక్కులు ఎదురవడం, కోర్టు తీర్పుల నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పాత ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ప్రస్తుత చట్టపరమైన నిబంధనలు గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ ఉపశమన నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిర్ణయంపై మైనారిటీ నాయకులు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చే రంజాన్ కానుక ఇదేనా అని ఏఐఎంఐఎం నేతలు ప్రశ్నించారు. ముస్లింలలో డ్రాప్ అవుట్ రేటు ఎక్కువగా ఉందని హైకోర్టు అంగీకరించినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయమని మండిపడ్డారు.